లహరి ద్వారా శరణ్య చేసిన త్యాగం తెలుసుకున్న తర్వాత అనన్య తాట తీసి అనన్య జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తూ ఉంటే ఇక అనన్య ఆనందని తోసేసి అక్కడి నుండి పారిపోతుంది. అమ్మ, అక్కడ వదినకు అన్నయ్యకి విడాకులు జరిగిపోతున్నాయి, ఈ అనన్య సంగతి తర్వాత చూసుకోవచ్చు, మనం కోర్టుకు వెళ్దాం పదమ్మ అని లహరి అంటూ ఉంటే ఆనంద లహరి ఇద్దరు కలిసి కోర్టుకు వస్తూ ఉంటారు. మరో పక్క శరణ్య జడ్జి గారితో నాకు విడాకులు కావాలి జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఎందుకమ్మా మీ ఆయన మంచివాడు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు జడ్జి గారు, ఆయన చాలా మంచివారు, ఆయన మనసు చాలా మంచిది, ఎంతో స్వచ్ఛమైనది అని చెప్పి దర్శన్ గురించి గొప్పగా చెప్తూ ఉంటే మరి మీ ఆయన అంత మంచివాడైతే నువ్వెందుకమ్మా విడాకులు తీసుకోవడానికి వచ్చావు అని జడ్జి గారు అంటూ ఉంటారు. చూస్తూ ఉంటే మీరు విడాకులు తీసుకోవడానికి పెద్దగా కారణాలు ఉన్నట్టుగా అనిపించడం లేదు, కాబట్టి నేను మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ముందు మీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోండి, కొద్ది రోజులు మళ్ళీ కలిసి ఉండడానికి ప్రయత్నించండి, ఆ తర్వాత కూడా విడాకులు కావాలనిపిస్తే అప్పుడు మా దగ్గరకు రండి అని జడ్జి గారు అంటూ ఉంటారు. లేదు జడ్జి గారు, మొదటి నుండి ఆయనకు నాతో కలిసి ఉండడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన వల్ల నేను మానసిక క్షోభకి గురయ్యాను, అందుకే నాకు విడాకులు ఇప్పించండి ప్లీజ్ జడ్జి గారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ దండం పెడుతూ ఉంటుంది. మీరేమంటారు దర్శన్ గారు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. దాంతో దర్శన్ తన నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో జడ్జి గారు మీరిద్దరూ మ్యూచువల్గా విడాకులు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ నోటీసుల మీద సంతకాలు చేసేస్తే మీ ఇద్దరికి విడాకులు పూర్తయిపోయినట్టే అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. దాంతో ముందుగా దర్శన్ ఆ విడాకుల నోటీసుల మీద సంతకం పెట్టేసి ఆ పెన్ని శరణ్య చేతికి ఇస్తూ ఉంటే శరణ్య కూడా అప్పుడే నోటీసుల మీద సంతకం పెడుతూ ఉంటుంది. ఇక తను సగం సంతకం చేయగానే అప్పుడే అక్కడికి ఆనంద లహరి ఇద్దరు కూడా వస్తారు. అమ్మ శరణ్య, వద్దమ్మా, నువ్వు సంతకం చేయొద్దు, నీ జీవితం నాశనం అవ్వడానికి కారణం మరెవరో కాదు ఆ అనన్యే, దయచేసి విడాకులు కావాలన్నా నీ నిర్ణయాన్ని మానుకో అని చెప్పి ఆనంద ఏడుస్తూ దండం పెడుతూ ఉంటే ఇక అప్పుడు శరణ్య ఆ విడాకుల నోటీసులను చించేస్తుంది. జడ్జి గారు దయచేసి మా విడాకులను రద్దు చేయండి, ఈ విడాకులను నేను తీసుకోలేను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో జడ్జి గారు మీరు కోరుకున్నారు కాబట్టే నేను విడాకులు ఇవ్వాలనుకున్నానమ్మా, మీరు కలిసి ఉండాలని కోరుకుంటే ఇప్పుడే ఈ విడాకుల్ని రద్దు చేసేస్తాను అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. అలాగే జడ్జి గారు మా విడాకుల్ని రద్దు చేసేయండి అని చెప్పి దర్శన్ కూడా అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద, అమ్మ శరణ్య, నువ్వు ఎప్పటికీ దర్శన్కి భార్యవే అమ్మ, నా ఇంటి కోడలివే, ఆ స్థానాన్ని నేను నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వలేను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య ఏడుస్తూ ఆనందని హక్ చేసుకుంటుంది. అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే పద దర్శన్, ఇంటికి వెళ్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇకలా ఆనంద, దర్శన్, శరణ్య, లహరి వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. శరణ్యని ఆనంద తిరిగి ఇంటికి తీసుకురావడంతో అప్పుడు లీలావతి ఆనంద వైపు చూస్తూ, ఆనంద నువ్వేం చేస్తున్నావు, శరణ్యని మళ్ళీ ఇంటికి తీసుకుని రావడం ఏంటి, తనే చెప్పింది కదా దర్శన్తో కలిసి ఉండాలని లేదని, పైగా దర్శన్ని ఎన్నో మాటలు అంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద, అక్క మీతో పాటే నేను కూడా శరణ్యని అపార్థం చేసుకున్నానక్క, నేను ఏరి కోరి తెచ్చుకున్న నా కోడలు శరణ్య తప్పు చేయలేదని మరొక్కసారి రుజువైంది. శరణ్య మనస్ఫూర్తిగా దర్శన్ని దూషించలేదు, మనసు చంపుకొని తన జీవితాన్ని పణంగా పెట్టి మన ఇంటి పరువు కాపాడడం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలని చూసింది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే నువ్వు ఏమంటున్నావు ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. దాంతో లహరి, అవును పెద్దమ్మ, నా జీవితం సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఈ అనన్య నా జీవితాన్ని బ్లాక్మెయిలర్ చేతుల్లో పెట్టింది, ఆ బ్లాక్మెయిలర్ నుండి నన్ను రక్షించడానికే శరణ్య వదిన తను ఎంతగానో ప్రేమించే దర్శన్ అన్నయ్యకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. శరణ్య వదిన దేవత, ఈ అనన్య రాక్షసే, ఆ బ్లాక్మెయిలర్తో కలిసి నా మీద కుట్ర చేసింది అని చెప్పి లహరి జరిగిన నిజాలన్నీ కూడా
రోహిత్ లీలావతి వాళ్ళ ముందు బయట పెడుతూ ఉంటుంది. తను బ్లాక్మెయిలర్తో కలిసి మాట్లాడుతూ ఉండగా వాళ్ళ మాటలు మొత్తం కూడా నేను వినేశాను. వాళ్ళ కుట్రలన్నీ బయటపడ్డాయని చెప్పి చివరకు కత్తితో పొడిచి నన్ను చంపడానికి కూడా ఈ అనన్య వెనకాడలేదు అని చెప్పి లహరి అనన్య కుట్రలన్నీ ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టడంతో ఇకప్పుడు రోహిత్ అనన్య చెంప పగలగొడతాడు. ఇన్ని రోజులు మా ముందు ఎంతో మంచిదానిలాగా నటించావు, అటువంటిది నీ నిజ స్వరూపం ఇదా, నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి రోహిత్ అనన్య 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఏమే మా ఇంటి ఆడపిల్లని చంపాలని చూస్తావా అని చెప్పి లీలావతి అనన్య గొంతు పట్టుకుంటుంది. ప్లీజ్ అత్తయ్య గారు, దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అని చెప్పి అనన్య ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. నీ వల్ల నా కొడుకు జీవితం ఏదో బాగుపడిందని, నువ్వు నా ఇంటికి కోడలుగా రావడం అదృష్టం అని చెప్పి ఇన్ని రోజులు నేను ఫీల్ అయ్యాను. కానీ అదంతా అబద్ధమే అన్నమాట. నువ్వు ప్లాన్ ప్రకారం శరణ్య జీవితాన్ని దెబ్బ కొట్టడానికి ఈ ఇంటి కోడలుగా వచ్చావని అర్థమవుతుంది అని చెప్పి లీలావతి అనన్య గొంతు పట్టుకుంటుంది. అత్తయ్యగారు, మీరైనా ఆయనకు అత్తయ్య గారికి చెప్పండి, నేనిక ఏ తప్పులు చేయను, మంచి మనిషిగా మారిపోతాను అని చెప్పి అనన్య బతిమలాడుతూ ఉంటుంది. ఇక అలా ఆనంద భైరవి కాళ్ళు అనన్య పట్టుకోవడంతో ఇకప్పుడు ఆనంద భైరవి అసలు అనన్య మొహం కూడా చూడకుండా, అక్క ఇటువంటి దాన్ని క్షమిస్తే ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంది. గతంలోనే ఇది నా కోడల విషయంలో ఎన్నో తప్పులు చేసింది, నేను మాత్రం ఈసారి తనని క్షమించాలనుకోవడం లేదు అని ఆనంద భైరవి అంటూ ఉంటే అప్పుడు అనన్య శరణ్య కాళ్ళ మీద పడి, శరణ్య కనీసం నువ్వైనా నన్ను క్షమించమని చెప్పు, మనమిద్దరం తోడబుట్టిన వాళ్ళం, నేను నీకు అక్కని, నీ అక్క జీవితం నీ కళ్ళ ముందే నాశనం అవుతూ ఉంటే అప్పుడు నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని చెప్పి అనన్య కావాలని సెంటిమెంట్తో కొట్టాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద, శరణ్య దీని మాయ మాటలకి నువ్వు లొంగిపోవద్దు, అది ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు నిన్ను మోసం చేసింది, సొంత అక్క అయితే ఇలా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూడదు, కాబట్టి నువ్వు దాన్ని క్షమించొద్దు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. శరణ్య అలా అనన్య బతిమలాడుతూ ఉండడంతో, పోనీలేండి అత్తయ్య గారు, ఈ ఒక్కసారికి మా అక్కని క్షమించండి, తను మారుతానని అంటుంది కదా అని అంటూ ఉంటే అప్పుడు లీలావతి, లేదమ్మా దీనిలో మార్పు వస్తుందని నేను అనుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ, ఈ అనన్యని అస్సలు క్షమించద్దు, పాపం శరణ్య వదిన ఈ రాక్షసి వల్ల ఎంతో నరకం అనుభవించింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్, అమ్మ శరణ్య, నీ మంచి మనసు వల్ల నువ్వు దాన్ని క్షమించమని అంటున్నావు, కానీ ఎట్టి పరిస్థితులను దీన్ని నేను క్షమించను, ఇప్పుడే దీన్ని గెంటేస్తాను అని చెప్పి అనన్య జుట్టు పట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా రోహిత్ అనన్యని తోసేయడంతో అనన్య వెళ్ళి అక్కడున్న డోర్ మీద పడిపోతుంది. అనన్య తలకి గాయమవుతుంది. ఇక దాంతో డాక్టర్ని పిలిపిస్తారు. డాక్టర్ అనన్య తలకి కట్టు కడుతుంది. ఇక దాంతో అనన్య గతం మర్చిపోయి పిచ్చిదైనట్టుగా కావాలని అందరి ముందు నటిస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు నేను పిచ్చిదానిలాగా నటిస్తున్నాను కాబట్టి నా మీద జాలితో అయినా నన్ను బయటకు పంపించేయకుండా ఉంటారేమో అని చెప్పి అలా అనన్య నటిస్తూ ఉంటే కాంచన అనన్య చేసిన సైకిల్ని అర్థం చేసుకొని, పాపం నా కూతురు మీ వల్ల పిచ్చిదైపోయింది కదా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని బయటకు గెంటేకండి, ఈ పరిస్థితుల్లో నా కూతురు బయటకు వెళ్తే ఎలా బతుకుతుంది అని చెప్పి కాంచన ఇంట్లో వాళ్ళందరినీ బతిమలాడుతూ ఉంటే అప్పుడు శరణ్య రోహిత్తో, బావగారు ప్లీజ్ బావగారు, ఇటువంటి పరిస్థితుల్లో అక్క బయట ఎలా బతుకుతుంది, దయచేసి తనని ఇంట్లోనే ఉండనివ్వండి అని అంటూ ఉంటుంది. దాంతో అనన్య, అమ్మ శరణ్య, ఈ అనన్య గురించి నువ్వేమీ కంగారు పడకు, పిచ్చి పట్టిన వాళ్ళు ఉండాల్సింది ఇంట్లో కాదు మెంటల్ హాస్పిటల్లో అని చెప్పి ఆనంద ఎవరికో ఫోన్ చేస్తుంది. ఇక కొద్దిసేపటికే హాస్పిటల్ నుండి కొంతమంది వచ్చి పిచ్చి పట్టిన అనన్యని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ నా కూతుర్ని తీసుకెళ్ళొద్దని చెప్పండి అని కాంచన అంటూ ఉంటే, మీరు అనన్య గురించి కంగారు పడుతున్నారు కదా కాంచన గారు, వాళ్ళు
అనన్యకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి పిచ్చి తగ్గించి అప్పుడు మామూలు మనిషిని చేస్తారు అని ఆనంద అంటూ ఉంటుంది. అలా హాస్పిటల్ వాళ్ళు బలవంతంగా పిచ్చి పట్టినట్టుగా నటిస్తున్న అనన్యని బలవంతంగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ విధంగా నటిస్తున్న అనన్యకైతే ఆనంద భైరవి బుద్ధి చెప్తుంది. ఇక ఆ తర్వాత ఆనంద దర్శన్ శరణ్యలను ఒకటి చేస్తూ మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఒకటిగా కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే లీలావతి శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య, నన్ను క్షమించమ్మా, నీ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా నేను కూడా నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని అంటూ ఉంటే అత్తయ్య గారు మీరు పెద్దవారు, నేను ఈ ఇంటి కోడల్ని, నన్ను ఏమైనా అనే హక్కు మీకుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే నిజంగానే ఆనంద్ చెప్పినట్టుగా నువ్వు ఎంతో గొప్పదానివమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని ఆనంద శరణ్య దర్శన్లకు చెప్పడంతో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా గదిలోకి వస్తారు. ఇక దర్శన్ శరణ్యకి క్షమాపణ చెప్తూ నన్ను క్షమించు శరణ్య, నువ్వు నిజంగానే విడాకులు ఇవ్వాలనుకున్నావేమోనని నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సో సారీ. ఇంకెప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టను. ఐ లవ్ యూ శరణ్య అని చెప్పి అలా శరణ్యని హక్ చేసుకుంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.